నీతో నాతో మనం ఏమైతే మాట్లాడమై ఉన్నాడో ఒక్కసారి మనమందరం మనం స్పందనకు తెచ్చుకుందాం. చూద్దాం లూకా సువార్త 13వ అధ్యాయము, జాగ్రత్తగా వినాలి. 13వ అధ్యాయం 6వ వాక్యము చూద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చదవమ్మా. మరియు ఆయన వారితో ఏ ఉపమానము చెప్పెను? ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుడు ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అతడు కనుక ఇదిగో 3 ఏళ్ల నుండి ఏది దొరకలేదు, దీనిని నరికి వేయుము, దీని వలన ఈ భూమియు వ్యర్థం. ఎలా వ్యర్థము అనగా, దేవుని సంఘమా, ఈ రోజు మనం ఒక ఆలోచన చెప్దాం. ఈ సంఘములో ఉంటే ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క సంఘానికి, ప్రతి ఒక్క విశ్వాసకి చెప్తూ ఉన్నాం. ఈ భూమి, ఈ యొక్క సంస్థ, ఈ యొక్క గ్రామంలో ఏమైనా ఎన్ని సంవత్సరములు మనం నివాసము చేస్తున్నావో, నేను, నా కుటుంబము, నా తల్లి, నా తండ్రి, నా పితరులు, యావత్తు అంతస్తులుగా మనము అందరూ ఈ గ్రామములు నివసిస్తున్నాము. ప్రియులారా, ఎందుకు ఈ భూమి వ్యర్థము? దీని వలన వచ్చే నష్టమేంటి? దీని వలన వచ్చే ఫలితం ఏమిటి అని మనం గ్రహించినప్పుడు, ఇదిగో ప్రయాసపడి మనం ఎందుకు ఈ సంఘములో నివసిస్తున్నాం, ఈ సంఘములో వస్తున్నాం, ఎక్కడో ఉండి ఈ సంఘానికి రావటమేంటి, ఈ వాక్యం ద్వారా మనం వినటమేంటి, ఎన్నో సంవత్సరములుగా మన సేవకులు చెప్తున్నారు, మన ప్రసంగికులు చెప్తున్నారు, మన దైవచనులు చెప్తున్నారు, వింటున్నాము కానీ ఎక్కడ దీని వలన మనం ఫలిస్తున్నాము, ఎక్కడ మనం ఫలించడం లేనిది ఒక్కసారి మనము ఆలోచనగా తెచ్చుకుందాం. దీని వలన ఏమి వ్యర్థము అనగా, సంఘము వ్యర్థమా, విశ్వాసులు వ్యర్థమా, కాపురి వ్యర్థమా, దైవచనులు వ్యర్థమా, ఎవరి వ్యర్థం అనేది మనం చూస్తే మన ఆలోచన యావత్ అంతటిలో కూడా మనమే వ్యర్థమని కూడా అనుకోవచ్చు. ఉదాహరణ దైవచనగమా, ఈరోజు మనం చర్చికి వస్తున్నాం, ఎంతో దూరం నుంచి పాస్టర్లు వస్తున్నారు. ఎవరి కోసం వస్తున్నారు? అదిగో రక్షింపడానికి నా హస్తము కూర్చోలేదు, ఇదిగో భూదిగంతము నుండి నివాసములు నేను ఏ ప్రాంతమునకు ఎక్కడైనా కాదు, కానీ నా హస్తం ఎక్కడైతే శాస్త్రున్నదో వారందరూ రక్షించబడాలని నాకు ఆశ. ఈరోజు వాక్యం వింటున్నాము కానీ దాన్ని వర్ణించడం లేదు, అర్థం చేసుకోవటం లేదు, వినటం అక్కడనే పరేసిపోతున్నాము కానీ ఇంటి దాన్ని కూడా మనం చేర్చడం లేదు. ప్రేమ ఈరోజు అంటున్నది, వినని సఖ్యము కానీ మూలుగులతో నింపబడిన ఈ అమూల్యమైన మాటలు ఎన్నో 25 సంవత్సరములు సంఘము స్థాపించి ఎంతమంది మనం రక్షించబడుతున్నాం, ఎంతమంది మారు మనసు పొందుతున్నాం, ఎంతమంది వింటున్నాం. ప్రజల్లో వింటున్నాము కాదు, వినటం అనేది కాదు, దాన్ని వర్ణిస్తారు. అందుకే సఖ్యము కానీ పరమ నుండి పరమపిత నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క అమూల్యమైన మాటలు మనం ఏమిచ్చారంటే భద్రపరచుకోవాలి. ఈరోజు నువ్వు కడిగిరికి వెళ్తున్నావు, బట్టలు కొంటున్నావు, నగలు కొంటున్నావు, సమస్తము తీసుకొచ్చుకుంటున్నావు, ఎక్కడ భద్రపరుస్తున్నావు? బీరువాలో వేసి, తలుపు బిట్లో పెట్టి, తాళాలు వేసి దాన్ని మనం ఏం చేస్తున్నాం? భద్రపరుస్తున్నావు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అపూరిస్తున్నావు పరమ తండ్రి. ఇన్ని సంవత్సరములు తరబడి వేసాను కానీ వేసినట్టుగానే ఉంటున్నది. వస్తున్నాము కానీ పోతున్నాము కానీ ఎక్కడ మనం ఫలిస్తున్నామనేది ఉదాహరణ దేవుడు అడుగుతున్నాడు. ఈ భూమి దేని వలన వ్యర్థమా అని చెప్పి అడుగుతున్నాడు. ప్రియులారా, బహుగా శ్రేష్టమట. ఎందుకంటున్నాడంటే నీవు పొందే ఆశీర్వాదం ఎలా ఉండాలి, నీవు తీసుకునే మంచి ఫలములు ఎలా ఉండాలనేది దేవుని వాక్యం ఈరోజు ఉచ్చరిస్తూ ఉన్నది. భార్య పోతే భర్త రాడు, భర్త పోతే భార్య రాడు, బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రాడు, ఏదో పోవచ్చులే సాకుపోకులు. దైవశ్రయంగా సమయం ఆసీనమై ఉన్నది. ఎవరు దేవుని రాజ్యముకు రావాలంటే విన్నలేని ప్రశ్నలుగా ఎద్దు తమ కామను దొడ్డిని వినడు కానీ మీరు నా మాట విననంటున్నారు. ఎన్ని
వాక్యమును వారి హృదయములకు సంధించడము లేదు. కారణం పోవచ్చులే, నిర్లక్ష్యం. ఎందుకు? ఈరోజు విన్న వాక్యం నీకు దొరకదు. ఎంతమంది సమయాన్ని పోగొట్టుకుంటున్నాం, ఎంతమంది సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది ఉదాహరణ మనం చూస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం ఏమంటున్నాము? మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే 21వ అధ్యాయము 19వ వాక్యం చూద్దాం. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టు చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు కాకని దేవునికి స్తోత్రం. తక్షణమే అంజూరపు చెట్టు దేవునికి స్తోత్రం. ఎందుకు? చెప్పిన మాట వినటం లేదు. ఈరోజు దైవ సేవకులు, దైవక్షణలు ఎంతో దూరం చూస్తున్నారు. పరిచర్య, మాత్త మరియల పరిచర్య. ప్రతి ఒక్కసారి నిన్ను గుచ్చి చెప్తున్నట్టు ఈ వాక్యం ఏంటంటే, ఎందుకు శపించటము? ఎందుకంటే నీ మీద ఒక ఆశ, నీ మీద ఒక ప్రేమ, నీ మీద ఒక మక్కువ. అయ్యో, ఇన్ని సంవత్సరములు తరబడి నేను చెప్తూ ఉన్నాను, నేను వినటం లేదు, కానీ నేను ఫలించగా బహుగా ఫలించాలని ఒక ఆశ. నేను, నా కుటుంబము యెహోవా ఆయన మందిరములో నివసించాల. అది కానీ అక్కడ నీ పరిచర్యను తుది ముట్టించటం యేసువన్న గారు అంటాడు. నీ పరిచర్య, ఈ పరిచర్య ఏంటంటే ఆయా ప్రాంతాలలో ఎక్కడెక్కడ సువాసనగా, లూదియా ఎక్కడో అపోజిట్ పౌలు ఉదాహరణలో కుడిని అమ్ముకుంటే లూదియా చేసిన తన వదిలేసి ఏమైపోయింది, సువాసనగా మార్చబడాలి. క్రైస్తవ దైవచన సహోదరులారా, ఈరోజు ఎక్కడ కూడా మనం చూస్తే ఇంకా 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 చాలా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు వేదిక మరియు బృందాల కాడ ఎక్కడికి వెళ్ళారు? సమాధి వద్దకు వచ్చారు, వెళ్ళారు. ఎవరైనా చూడటానికి? ప్రభువుకి యేసుక్రీస్తు సమాధిలో ఉండడం చూడటానికి వెళ్ళాడు. పరుగు ఎంత ఆశగా వెళ్ళారు. ఈ రోజు నేను ఆశీర్వాదం పొంది కావాలా? ఎందుకు వెళ్ళారంటే ఒక ఆశ. వారి ప్రాణం తీసుకుపడుతూ ఉంటుంది, పిల్లలు ఆశ పడుతుంది, వారి ప్రాణం ఉరుకులుతూ ఉన్నది. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడో నేను చెప్పినట్టుగా గలిలయలో నేను ముందుగా చెప్పాను. దేవునికి స్తోత్రం. రక్షణ అనేది మారు మనస్సు కావాలి పిల్లలు. తక్షణమే ఎందుకు ఎండిపోవటము? గల కారణం సమస్త కార్యములు నీకు ఉపజెప్పాను. వినటము కాదు కానీ విని వాటిని వర్ణించుకోవాలా. ఈరోజు దైవ సేవకులు పోయిన వారం ఏం వాక్యం చెప్పాడు? ఏం చెప్పాడు అమ్మా? దేవునికి స్తోత్రం. ఇది ఒక ప్రశ్న, మనలో మన ప్రశ్న. ఈరోజు నా సంఘంలో అడిగారంటే, ఈ రోజు చెప్పినట్టే వాక్యము రేపు ఎవరైనా గస్ట్ వచ్చాడు, ఎవరైనా కొత్త పాస్టర్లు వస్తాడు. ఏమిటి? ఇన్ని సంవత్సరాలు నేను మందిరానికి వెళ్తున్నాను, ఇన్ని సంవత్సరాలు నేను చర్చికి వెళ్తున్నాను, ఇన్ని సంవత్సరాలు నేను వాక్యం వింటున్నాను, కానీ వింటున్న ఇంటి వాక్యము ఎక్కడ పడుతుందో అనగా ఇదిగో గచ్చు పొదలలో, ముళ్ళ పొదలలో, రాతి నేలలో, ఎక్కడ ఎవరో ఒకరు యొక్క ప్రాంతంలో ఎవరు ఎక్కడ అంటే మంచి నేల అనగా ఎవరో ఒక హృదయంలో ఫలించకపోదు. ఎక్కడంటే తిమ్మారెడ్డిపల్లె గ్రామంలో ఎక్కడో ఒక ఎడారి ప్రాంతంలో ఉంటుంది. ఎవరు? అందరి కాదు, దేవుడు అందరినీ పిలువట్లేదు. తగినట్టు మార మనసు. ఎక్కడ? 99 నీతిమంతులు ఎక్కడ అనగా అబ్రహాము ప్రతి సంవత్సరం సొదొమ పట్టణాన్ని నాశనం చేస్తాను. ఎందుకంటే పాపముతో నిండి ఉన్నది. మొత్తాన్ని నాశనం చేస్తాను అంటే ఎక్కడమ్మా? ఎప్పుడైతే ఇక్కడ నువ్వు వెతుకులాడికి ఏదైనా సరే ఎక్కడైనా పోగొట్టుకున్నావో, ఏ ప్రాంతాన్ని పోగొట్టుకున్నావు, ఇక్కడే నువ్వు చిన్నపాటి కలదు. అంతేగాని వీటి వల్ల బిజీ ఎవరైనా సేవకులు వచ్చినట్టే ఎవరు దిక్కులు చూడటం, ఉరిమి చూడటం, అది కాదు. ప్రేమించు మొదటగా. వాడు ఎవరైనా సరే, ఎవరయ్యా మీరు? ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఎవరు పంపించారు? ఓ మాదా పాస్టర్ గారు పంపించారు అండి. ఆయన ఏమన్నారు? దేవునికి స్తోత్రం.
చూడండి, గమనించండి పిల్లలు. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు మీ విశ్వాసము కలిగి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సందేహింపకూడదు ప్రియులారా, ఎవరు అనుమానం పడకూడదు. ఎవరు అనేదంటే ఎక్కడెక్కడో తోమా అనుమానం పడ్డాడు. ఉన్న శిష్యులందరూ అక్కడే ఉన్నారు. ఉన్నటువంటి ఆయన గారు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికో వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు ప్రదేశంలో. దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతంలో మరి యొక్క ఆరమయ్య గారు ఉన్నాడు, సంతోష్ మౌంట్ దా ఉన్నాడు. ఎక్కడ ఉన్నటువంటి గుంపులో ఉండాలా. మరొకరికి నీకు ఏమి పని? సందేహించకూడదు. ఆయన గాయాలను ఏలు పెట్టాలా, ఆయన ప్రక్కలో ఏలు పెట్టాలా. చూసి నమ్మటి కంటే నమ్మటే మేలు, ఆశీర్వాదం. అందుకే యేసు ప్రభువు వారు ప్రతి విషయంలో చెబుతున్నాడు. శిష్యులు అది చూసే చేయరు. ఆశ్చర్య కార్యము. ఈరోజు ఈ ప్రాంతంలో ఆశ్చర్య కార్యములు ఇంతమంది కూడి వచ్చిన సహోదరుల దేవుడు ఈరోజు అంటున్నాడు, ఎందుకు మీరు ఫలించాలని చెప్పి ఇంత ఆశతో మేము వచ్చి నీ వాక్య ఉపదేశములు సంవత్సరములు తరబడి చెప్తూ ఉన్నాము, కానీ వింటున్నాము కానీ దాన్ని అక్కడే పడేసిపోతున్నాం. గల కారణం ఎందుకంటే ఎంతో మంది చెప్తున్నారు, వింటున్నాము కానీ వినడంలోనే పరుసలుగా మేము ఉండగల కారణం ఎందుకంటే ఏమో చెప్పలేదు. వాక్యం సంధిస్తుంది. ఈరోజు వాక్యము సంధిస్తూ ఉంటుంది, చెప్తుంది. యెహోవా భయభక్తులు గలవారు ఈ రీతిగా చెప్పాలా, ఈ రీతిగా ఆశీర్వదించబడతారు. వాక్యం అనే సందేశం హృదయ అంతరంగంలో దాన్ని చేరితే భద్రపరచుకోవాలా. ఆ వాక్యం ఎప్పుడైతే భద్రపరుచుకుంటావో ఇతరులకు రావచ్చు. ఒక కాలం వస్తున్నది. ఆ కాలంలో మనం ఏం చేస్తాం? ఈ పాస్టర్ ఎప్పుడు పాస్టర్ రావచ్చు. ఆ పాస్టర్ గారు ఆ రోజు ఏ వాక్యం చెప్పాడు? అమ్మలారా, అక్కలారా, అయ్యలారా అంటే ఏమో సార్ ఆ రోజు చెప్పారు కానీ వెళ్ళిపోయారు కానీ మాకు గుర్తులేదు. దేవునికి స్తోత్రం. అందుకే సందేహించకూడదు, అనుమానము పడకూడదు. వాక్యమునకు ఉపదేశం ఏంటంటే ఈ యొక్క శిష్యులు వచ్చేది ఆశ్చర్యపరుడు. ఈ శక్తి ఏంటి? వెళ్ళిపోవటము. ఎందుకంటే దేవునిలో బహిమార్థం ఏంటంటే ఆశీర్వాదం అన్నది. ప్రియులారా, ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును. ఎలా వస్తుందంటే నీ ఉండే ఉనికిని బట్టి, నీ ఉండే తీర్మానం బట్టి, నీ హృదయాంతరంగంలో దేవునికి ఏ మూలలో, ఏ ప్రదేశంలో, ఏ పక్కనైతే దేవునికి సమర్పిస్తున్నావో హృదయ అంతరంగంలో ఇంత పెద్ద ఇంత కుళ్ళు పెట్టుకొని, ఇంత ఒకరి మీద ద్వేషములు, మచ్చములు, కలమషములు పెట్టుకొని దేవుని నామాన్ని మనం దూషిస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి మాత్రం దేవుని ఆరాధిస్తే ఆ వాక్యమును దేవుడు అంగీకరించాడు. ఆ ప్రార్థన దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, నీవు సమర్పించుకో. అమ్మా అయ్యా అన్న ప్రార్థన చేస్తుంది. ఇన్ని సంవత్సరములు పడి నేను ఎందుకు నేను తపస్సు చేస్తూ ఉన్నా? తపస్సు అడుగుతున్నాను అమ్మలారా. ఎందుకంటే సమయము అన్ని సమయాలు మనకు అనుకూలంగా ఉండవు. ఏ సమయం ఏమి జరుగును? ఈరోజు చూస్తున్న యాక్సిడెంట్లు, ఈరోజు చూస్తున్న ఎన్నో సందర్భములు. ఇప్పుడు ఒకటి సమాధానం అని ఒకటి ఏదేదో కలిపి ఏమి తీసుకొచ్చి పెడుతున్నారు. క్రైస్తవులకు మతగ్రంథాలు పెట్టి మనల్ని అడుగు భాగానికి తొక్కేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే చిత్తపాటు కలిగి బుద్ధి లేని కన్నికలు, బుద్ధిగల కన్నికలు ఏమయ్యారు? అయినప్పటికీ చింతపడకపోయినప్పుడు ఎందుకు చింతపడటం లేదంటే మేము అందరూ సమానంగా వచ్చాను కానీ అన్ని సమానంగా తీసుకొచ్చాను కానీ మేము ఏం చేస్తుంటే ఆ సమయానికి నువ్వు లాగేపటికి నిద్రపోయాము. ఏం సంభవించదో నీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ప్రతి విషయం మనం ఏంటంటే హెచ్చరిక చేస్తున్నాడు. చిత్తపాటు కలిగి ఉండటం అని దేవుని రాజ్యానికి మనం చిత్తపాటు కలిగి ఉండమని చెప్పి వాక్యము చదివిస్తూ ఉంటున్నది. దేవునికి స్తోత్రం. నా ప్రియుని గురించి పాడిన వినుడి, ఒకని ద్రాక్ష తోట నుండి నాకు ఇష్టడైన వాణి గురించి చదువు గమనించండి. సత్తువ భూమి గల నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన నాటించెను. దాని మధ్య
గురుసు ఒకటి కట్టాను. దేవునికి స్తోత్రం. గురుసు అనగా అంటే మనకందరూ తెలిసిందే. ఏంటి గురుసు? ఏం కట్టారు? మన తోటలోనికి, ఊరిలోనికి, లేకపోతే చెరలోకి మనం ఏం కట్టుకుంటాం? అక్కడ మంచి కట్టుకుంటాం. పందిరి వేసుకొని పందిరి మీద కూర్చుంటాం. ఏమంటాడు అక్కడ? కాపు కాయకరానికి ఏమంటే శ్రేష్టమైన తీగన నాట్యాడు. దేవుని సంఘం చాలా జాగ్రత్త. ఈ వర్తమానము మన మీద వర్తిస్తూ ఉన్నది. ఎలాగ ఫలించాలా, ఎలాగ ఫలించకూడదు, ఎందుకు ఫలించాలా, దేని విషయం ఫలించాలా, ఫలించడం ఎందుకు ఫలించదు, దేని విషయంలో నష్టమా లేకపోతే సంతోషమా లేకపోతే ఆశీర్వాదం అనడానికి దాని భావన దీంట్లో కలిగి ఉంటుంది ప్రియులారా. ఎందుకు అనగా శ్రేష్టమైన బాగుగా త్రవ్వి. ఎలాగా? తోటమాలి కట్టున్నాడు ప్రియులారా. ఎవరితో? ఆదమయ్య గారితో అంటున్నాడు. ఎవరు? ప్రభువుని దేవుడు అంటున్నాడు. ఆ యెషూవ తోటమాలితో అంటున్నాడు. ఏం చేస్తున్నావయ్యా ఇన్ని సంవత్సరములు? ఎందుకో పండటమో లేదు. ప్రశ్న. మొదటి దెబ్బ ఎవరికంటే దైవజనులకి మొదటి దెబ్బ. ఆ తర్వాత ఇక్కడ నుంచి మొదలు. ఎందుకంటే మన ఉదాహరణ ఉపదేశమును దాన్ని అవలంబించాల. వాక్యానుసారమైన జీవితం మనలో ఉండాలి. అందుకే తోటమాలి యేసు చూడటానికి మాత్రము ప్యాంట్ చొక్కా వేసుకొని తెల్లగా ఉన్నాడు, కానీ తన హృదయ అంతరంగంలో దేవునికి ఇష్టానుసరమైన జీవితం ఏమైనా ఉండదో అని అడుగుతున్నాడు. ఈరోజు ఆయన అమితమైన ప్రేమ అడుగుతున్నాడు. ఒక గడివే ఎన్ని సంవత్సరములు అయ్యా? రిక్వెస్ట్. ఈ సంవత్సరమా? రిక్వెస్ట్. కొంచెం నాకు గడువి. వాళ్ళు ఉన్నటువంటి ప్రదర్శన ఏమిటి? వారికి ఏమి తక్కువ చేశాడు? సమస్త కార్యాలను ఏమేమి కావాలనో ఇరువేస్తున్నాడు, మాకులు వేస్తున్నాడు, కడిగిపోతున్నాడు, ఈయన సమస్తను తీసుకొస్తున్నారు, కానీ దానికి సదుపాయం చేస్తున్నాడని అది బహుగా ఫలించడం లేదు కదా. కారణం ఎందుకు? దేవుని సంఘం వాక్యం ఈరోజు నీకు చెప్తున్నది. మనం ఫలించాలనే ఆశ, నీ మీద పెట్టుకున్న ఆశ, నీ మీద పెట్టుకున్న ప్రేమ, నీ మీద పెట్టుకున్నట్టయితే పరలోకపు గమనికి నేను తీసుకుని వెళ్ళాలని అంత పెద్ద ప్రేమ నీ మీద పెట్టుకున్నాను ఈరోజు. దాని కారణం దైవశరణం. సమయం పాటించాలి. ఎప్పుడెప్పుడు మనకు అక్కడ ప్రకటన చేస్తున్నారు. సమయాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. ఎప్పుడు పాస్టర్ వస్తాడు, ఎప్పుడెప్పుడు వస్తాడు, మొదటగా ఆశ కలగాలి మనలో. ఆ ఆశ నిరాశపరచకూడదు. ఆయన బోధించే మాట ప్రతి ఒక్కటి స్పందించాలి. దానికి ఏమి వర్తిస్తూ ఉన్నది, ఇది దేని గురించి మాట చెప్తున్నారు అన్నప్పుడు దాన్ని మనం చక్కగా దాన్ని వివరించాలి. ఎందుకు యేసు ప్రభువు వారు ఉపమాన రీతిగా చెప్తారంటే ఆ కాలంలో వాక్యాలు లేవు, సందేశాలు లేవు, ఏమీ లేవు. కాబట్టి ఉపమాన రీతిగా ఈ రీతిగా ఇలాగా ఉండాలి, ఇలాగా ప్రేమించుకోవాలి, ఒకరినొకరు మనం సహవాసము చేసుకోవాలంటే ఈరోజు ఎలాగ ప్రేమిస్తావు? వాడంటే నాకు పడదు, ఈమంటే నాకు పడదు, వాడంటే నాకు పడదు. నువ్వు పడవనేది ఇక్కడ కాదు, కానీ పరలోక రాజ్యంలోనికి ఎప్పుడైతే నీవు సిద్ధపడి మాత్రం ఇక్కడ పిల్లరా పడేది పడనది కాదు. కానీ వాక్యం ఈ రోజు హెచ్చరిక చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో ఓపిక నీ ఎదుగుతున్నట్టే పద్యములు ఏమి చేయాలి మనం అంటే ఏమి చేయాలి మనం అనగా ఓపిక నశించకూడదు. ఓపికతో నువ్వు పరిగెత్తు. ఎంతసేపు పరిగెత్తుతావు? ఉరకలెత్తు. దేవుని సంగమా, మనమందరం ఆయన రక్తము వడంబడికలకు పుట్టినటువంటి వారమే, కడుగు పెట్టినటువంటి వారమే, విలువ పెట్టి నిన్ను నన్ను ఎన్నో కోట్ల కొలిది ఆయన తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకొని సక్సెస్ చేసి నన్ను నిన్ను ఈ భూమి మీద ఉంచున్నాడు. ప్రియులారా, ఆ సమయాన్ని మనం ఇచ్చినట్టే సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపరచుకోకపోతే ఈ సర్వకష్టాన్ని మనం దారి ఇచ్చుకుంటే రేపేమి జరుగుతున్నాం. రేపు ఈరోజు ఉన్నటువంటి వాడు రేపు లేడు. ఈరోజు మన కక్షలు, కలహాలు ఎన్నెన్నో ఉండవచ్చు. అయినప్పటికీ ఇది ఆశీర్వాదకరం కాదు. ఈరోజు నీవుంటే నువ్వు తింటావు, లేకపోతే ఉంటావు. ఆరులు, బంగాళాలు, మిద్దెలు, మేడలు, డబ్బు, ధనికలు ఎన్ని కాదు కానీ ప్రియులారా, అవన్నీ ఈ లోకంలో అన్ని సిమట్లు కొట్టి పడేస్తావు. కానీ నువ్వు పరలోకానికి తీసుకుపడి అంటే రసికాశ్వరం. ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తావు? నిజమే అంటున్నాడు, అయ్యా ఆ ఇల్లందరినీ సక్కపరుచుకున్నా, మూలుగుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కాల్చున్నాడు. ఏమి కాల్చి ఏమి ప్రయత్నం లేదు. సమయం అంతా దారి విడుచుకున్నారు, సమయం అంతా నువ్వు చేతులారు దారి విడుచుకున్నావు. కానీ ఇప్పుడు వచ్చి నువ్వు గురామూరు అంటే ఏమి ప్రయత్నిస్తున్నాం? సమయానంతా దారి ఇచ్చినావు, సమయానంతా పోగొట్టుకున్నావు. నాకు ఇచ్చే సమయాన్ని ఎక్కడెక్కడ పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఇచ్చి నువ్వు
నాకు ఆశీర్వాదం కావాలంటే ఏమీ ప్రయత్నిస్తలేడు. ఏడుస్తూ ఉన్నాడు, ప్రలాపిస్తూ ఉన్నాడు, గోడకట్టు తన ముఖంలో తిప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. దైవచనగమ ఇదిగో ఎక్కడో పర్ణశాలలోకి దూరముగా వెళ్ళిన యెషయాను ప్రవక్తకు బయలుపరిచాడు. యెషయా ఎల్లు, ఇదిగో హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, మూలుగుతూ ఉన్నాడు. ఆయన కన్నీటి ప్రార్థనను ఆలకించాను. ఇదిగో 15 సంవత్సరములు ఆయుష్కాలం. దైవచనగమ ఈరోజు షుగర్, బీపీ వ్యాధులతో నశించిపోతూ ఉన్నాం. అయినప్పుడు ఇది దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞత సమర్పణ మనం సమర్పించలేకపోతున్నాం కదా. కారణం ఎందుకంటే ఏమో దేవుడంటే ఏమో, దైవం అంటే ఏమో. ఇదిగో కాపురి అంటున్నాడు, గొర్రెలకు ముందుగా కాపురి వెళ్తున్నాడు, పందులకు వెనుకగా తన సాతానుగా నడుస్తున్నాడు. ప్రియులారా, ఏది కావాలా నీకు? పరలోకము కావాలన్నా నరలోకము కావాలన్నా తెలుసుకోమని చెప్పి వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉన్నది ప్రియులారా. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? శ్రేష్టమైన తీగలు నాకు కావాలా. ఈరోజు ఎంతమంది మనం శ్రేష్టంగా దేవునిలో ఫలిస్తూ ఉన్నాం? దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావా? సంఘానికి వ్యతిరేకంగా ఉంటున్నావా? దైవ సేవకులకు వ్యతిరేకంగా ఉంటున్నావా? దేని విషయంలో మనం ఉంటున్నామంటే ఇదిగో బహుగా ఫలించాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. పరలోకము నుండి భూలోకములోనికైనా గంపంత కళ్ళు పెట్టుకొని ప్రపంచ యావత్తంతటిని ఆయన స్వాధీనంలో ఉంచుకొని చూస్తూ ఉన్నాడు. ఓ దైవచనగమ వాక్యం ఈరోజు నీతో హెచ్చరిక చేస్తుంది. ఏమంటుందంటే చదివమ్మ కింద, ద్రాక్ష పండ్లు ఫలించవలెనని ఎదురు చూచుచునే కానీ దేవునికి స్తోత్రం. ఏం చూశాడు? ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎంతవరకు నాలోకి వస్తావు, ఎప్పుడు నా దగ్గరికి వస్తున్నాను ఎదురు చూసినప్పుడు, నీ మీద ఆశ పెట్టుకున్నప్పుడు, నీ మీద తృష్ణపడినప్పుడు, నీ మీద ఎంతో భావముతో ప్రేమ పెంచుకున్నప్పుడు, నా కొడుకులు ప్రయోజకులకు అవుతారు, నా కూతురు ప్రయోజకులు అవుతారు, నా చేతికి ఎక్కువ వచ్చినారు. ఈరోజు నాకు ఉన్నా లేకపోయినా నా కష్టాలు, నా ఆర్థిక పరిస్థితులు, నా రూపాయలు సంపాదిస్తున్నాను, నా బిడ్డలు కాక నేను ఎవరికి పెట్టుకుంటున్నా? దేవుని సంగమా, ఆ రోజు మనకు ఏమీ లేకపోవచ్చు. ఈరోజు నా బిడ్డలు చదవాలి, ప్రయోజకులు కావాలా, నా గ్రామానికి ప్రఖ్యాతిగా అందించాలా, నా గ్రామంలో ఎవరో ఫలానా వారి బిడ్డ, ఫలానా వారి కుమారుడు ఈ రీతిగా ఉన్నట్టే ప్రపంచానికి సాటింపు. ఇక్కడ ఏమంటున్నాడు? కారు ద్రాక్షాలు నీ మీద పెట్టుకుని నమ్మకములు ఒమ్ము చేసినందుకు ఆయన దుఃఖక్రాంతులకు సింధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు కారు ద్రాక్షాలు గల కారణం? నీకేమి తక్కువ చేశాను? ఏమి తక్కువ చేశాను? సమస్తం నీకు అనుగ్రహించాను. నీకు లేకపోయినా మరొక వారి దగ్గరికి వెళ్ళి నీ దగ్గరికి వచ్చేలాగా చేశాను. ఏమి తక్కువ చేశానమ్మా చెప్పి దేవుని వాక్యం కారు ద్రాక్షలు శ్రేష్టమైన. నీకు అక్కడ ఒక పందిరి వేసి అక్కడ నిన్నేమి ఒక కాపు కాయటానికి నిలబెట్టినప్పుడు చూడు, సాతాను నీకు గ్రామంలోనికి, నీ ఇంటిలోనికి, నీ పక్కకు రాకుండా ఆయన దీవారాత్రములు కాపు కాస్తూనే ఉంటున్నాడు. చదువునన్నా, యెరూషలేము నివాసులారా, నా ద్రాక్ష తోట విషయమై దేవునికి స్తోత్రం. ఏమైంది? నా గ్రామం సంగతి ఏంటి? నా ప్రజల సంగతి ఏంటి? నా విషయం ఏమిటి? ఈరోజు స్పందించవలసినట్టే ఒక ఉదాహరణ నీలో నాలో కలుగుతుంది. ప్రియులారా, ఇన్ని సంవత్సరములు అనేది కాదు, ఇన్ని సంవత్సరం మందిరానికి పోతున్నాం, ఆవలిస్తుండ్రా? సమయమైందా? నిద్రపోతుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా యేసు నామమున మనమందరం రక్షణాత్మక మారు మనసును పొంది ఆయనకు మనము గిఫ్ట్గా పొందాలా, గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఈరోజు దేవుని వాక్యం ఈరోజు మనకు స్పందిస్తూ ఉన్నది. దైవచనగమా, కారు ద్రాక్షాలు గల కారణం ఏమిటి అనే ఉదాహరణ ఇక్కడ ప్రశ్నిస్తూ ఉంటున్నది. ఏమంటున్నారంటే కింద చదవమ్మా, నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే అది కాయునని కనిపెట్టినప్పుడు కారు ద్రాక్షాలు కాయుటకు గల కారణం ఏమిటి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యము మీకు తెలియచెప్పుదును. నేను దాని
దేవునికి స్తోత్రం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి గమనించండి, నీరు కట్టుచున్నాను. ఎవడను గమనించండి, దాని మీదికి మన గ్రామం మీదికి రాకుండానట్లు దీవారాత్రములు. దేవునికి స్తోత్రం. దీవారాత్రులు ఆయన కొనకక నిద్రపోక ఇశ్రాయేలు జనగమును కాసిన ఆ పరమ తండ్రి ఈరోజు మన గ్రామాన్ని కాపాడడానికి రేయింబగలి ఒత్తిడి వేసుకొని అంటున్నాడు. దీవారాత్రములు అక్కడ గురుజు ఒకటి కట్టుకొని గురుజు మీద కట్టుకొని అంత మరి కాపుదాలు చేస్తూ ఉన్నట్టు దేవుడు ఈరోజు దీవారాత్రములు అనగా రే అనక పగలనక రే అనక ఆయన దుడ్డిగానే దండమని మీకు కాపుదాల నుంచి ఆయన అంటున్నాడు. ప్రియులుగా దీవారాత్రములు ఇశ్రాయేలు కాసిన కాపు దేవుడు ఈరోజు నిన్ను నన్ను నీవు మొదటి ఉదయకాలం అనేసి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడు ఇదిగో నువ్వు అడుగుకు బయట పెట్టి నీ పనులను ముగించుకొని తిరిగి గృహం చేయడంత వరకు ఆయన కాపుదల, ఆయన ఆశీర్వాదం, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటున్నది. ఆ సన్నిధి తోడుగా లేకపోతే అంటున్నాడు, ఇన్ని సంవత్సరములు నీతో నేను ఉంటున్నాను, ఇన్ని సంవత్సరాలు నీ కొరకు ప్రయాసపడుతున్నాను, ఇన్ని సంవత్సరాలు నీ పంట విషయంలో, ఈ వ్యవసాయ విషయంలో, ఈ తోట విషయంలో నేను ఎంత శ్రద్ధ కలిగి ఇదిగో నా సేవకులైతే ఆదాములను మీ ప్రాంతానికి పంపిస్తూ ఉంటే ఆయన పదే వాక్యము చెబుతూ ఉంటే మీరు ఏమి వింటున్నారు ఏమి కంటున్నారో నాకు తెలియదు. కానీ ఇదిగో ఆ కాలం వచ్చినప్పుడు నేను చేస్తున్నాను అడిగినటువంటి ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబు ఈరోజు టీచర్స్ స్టూడెంట్స్ అడుగుతున్నది. నీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు నీ కొరకు, ఆర్థిక పరిస్థితులు ఉండవచ్చు, అయ్య దగ్గరికి వెళ్తున్నారు, అమ్మగారి దగ్గరికి వెళ్తున్నారు, అయ్యా నా కుమారుడికి ఫీజు కట్టాలా, నా కుమారుడికి ఫీజు కట్టాలా, అవి కట్టకపోతే నా కుమారుడు నా మీద అలుగుతుడేమో, నా మీద కోపగించుకుంటుడేమో, నా మీద కన్నీరు కాస్తుడేమో, నా కుటుంబంలో కష్ట నష్టాలు వస్తాయేమో, నేను ఏమి చేసినంటే ఏమి చేయాలనగా ఇదిగో మోకరించు ప్రార్థన చేయి. అయ్యా ఇదిగో నేను కన్నీరు కారుస్తూ ఉన్నాను, ఈ యొక్క పసుపు బిందువులను నెల మీద పడకుండా ఆయన స్వాస్థము ఇది యావ పట్టుకుంటాడు. ఓ నా తల్లి తండ్రి దేవుడు అడుగుతున్నాడు, ప్రార్థన అనగా పరలోకమందున్న ఆ తండ్రిని అడగండి. ఈరోజు నీకు ఏమి కావాలనే ఉపమాన రీతిగా దేవుడు ఆ రోజు తన ప్రజలకు బైబిల్ యాదాంతము లేదు, ప్రశ్న లేదు. ఎందుకంటే సువార్త 15వ వాక్యము, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించడం వలన దేవునికి స్తోత్రం. ఇది ఎగ్జాంపుల్ మనం ఆలోచించవలసినటువంటి మాట. ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము. ఇక్కడ మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి పరలోకము నుండి మీ యొక్క విషయంలో బహుగా సంతోషపడుతున్నాడు. ఇంతకంటే మరి ఆశీర్వాదం వెనకటి లేదు. ఎక్కడికి పోయినా ఎందుకు పోయినా ఏదైతే వెలికినా ఏమి ప్రశ్న లేదు. ప్రియులారా, ఇది నా తండ్రి అదృష్టం. నా బిడ్డలు ఇంతగా నా పట్ల ఆనందిస్తున్నారు, ఇంతగా పాటలు పాడుతున్నారు, ఇంతగా ప్రార్థన చేస్తున్నారు, ఇంతగా వాక్యము చదువుతున్నారు. ఇంతకంటే నాకు మరొకటి లేదు. నువ్వు ధన్యుడవు, ధన్యురాలు, నీకు మేలు కలుగును. ఇది ఒక ఆశీర్వాదం ఒప్పుకునేట్టు మాట. తెలుసు నాన్న, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు అని తండ్రిని ప్రేమించును. తండ్రి నిన్ను ఎలాగ ప్రేమించును నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించను. ప్రేమ అనే సత్యము నీలో నాలో ఉండాలి. అలాగా దేవుని సంగమా యెహోషువ అంటున్నారు, నేను నా ఇంటి వారు చెప్పాలా, నేను నా ఇంటి వారు అంటున్నాను కదా, ఏది లేదే. ఇదిగా ఆయన అడిగే ప్రశ్న. రేపు అంటున్నాడు మనం వెళ్తాం అక్కడికి, 2 భాగాలు ఉంటున్నాయి. ఈ పక్క 2 ఒకటి ఇరుగు భాగం, విశాల భాగం. నీకు ఏది అన్నప్పుడు ఏది నీ సంఖ్య, నీ ఒక్కదానే కాలుతున్నదే. నీ కుమారుడు ఏది, నీ కుమార్తె ఏది, నీ భర్త ఏది, నీ భార్య ఏది? లేదయ్యా నేను ఒక్కడిని వచ్చానంటే అక్కడే ఇక్కడేగా నువ్వు భార్య భర్తలు బంధువులు రక్షణ అంతా ఆడేమి లేదు.
నీ రక్షణాభివృద్ధి మారు మనసు నీదే. అందుకంటున్నాడు ప్రియులారా, మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించాలి. నెక్స్ట్, ఇప్పుడే గొడ్డలి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడే దేవుని సంగమా, ఆల్రెడీ దేవుని ఆకాశం ఆసన్నమైనది. మనం అందరిని పెళ్లి కుమారుడు వస్తున్నాడు, పెళ్లి కుమార్తె సంగమును ఆయన ఎత్తుకొని పోతున్నాడు. ఇప్పుడే చెట్టు ఎక్కడ మొదలును. దేవునికి స్తోత్రం. అయిపోయింది, క్లోజ్. ఎక్కడ చెట్టు ఎక్కడ వచ్చింది గొడ్డలి? వేరున కింద కూకటే ఉంటుంది కదా, మళ్ళీ ఇంకా ఫలించకూడదు, ఇంకా ఎప్పటికి రాకూడదు. అందుకని ఈ సమయాన్ని మనము దారించుకోకూడదు ప్రియులారా. మళ్ళీ ఈ వాక్యంలో దీన్ని ఎందుకు పొందిపోసుకుంటుంది, దేనికి సాదృశ్యంగా ఇది అర్థమవుతుంది అనేది ఇంటికి వెళ్ళి ఈ మాట, ఈ గొడ్డల విషయంలో అక్కడంతా ఫలిస్తున్నది. కారు ద్రాక్షాలు చెప్పించడం ఇవన్నీ ఆకలిగా యేసుప్రభు ఆకలి, దేవునికి ఆకలి. ఎందుకంటే ఆయన ఈ లోకంలో మానవ రూపిగా ఎక్కడో మారుమూల ప్రాంతంలో మరీని మాత్రం ఎన్నుకునే కారణం మనం అందరం స్త్రీలమే కదా. ఎందుకంటే ఒక ప్రత్యేకత, ఒక నిదర్శనము అలా ఉన్నది కాబట్టి ఈ మారుమూల ప్రాంతాల దేవుడు ఆయన చాలా ఆమెలో చూసుకున్న ధన్యురాలు. ఎలాంటి కల్మషము, పాపము, డాగులు, మచ్చలు ఏమి లేవు కాబట్టి ఆయన ప్రభు యేసుక్రీస్తు పాపరహితుల నుండి పాపరహితుడు, పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు, ఎంత ఆశీర్వాదము నీకు, నాకు, మన గ్రామానికి, మనందరికీ. దేవునికి స్తోత్రం. దైవచనగమా అందుకుంటున్నాడు, గొడ్డలి చుట్టూ వేరున్న ఉంచబడినది మంచి ఫలములు, మారు మనసు పొందాలి. పాస్టర్ గారు వక్తంలో రాలేదనేది కాదు, కానీ నీవు సిద్ధపాటు ఎక్కడ ఆయన వచ్చి